Hi friends, welcome to the Tableau learning. So today మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి కనెక్షన్స్ ఫ్రెండ్స్. Tableauలో కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఎలా కనెక్ట్ చేస్తామో అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాము. సో Tableauలో కనెక్షన్స్ వచ్చి టూ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి లైవ్ కనెక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్. ఈ రెండు ఉన్నాయి. ఇవి Tableauలో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. సో నేనేంటంటే ఒక బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ చేశాను. సో డేటా కూడా ఇక్కడ ఏం కనెక్ట్ చేయలేదు. సో మీకు చూపిద్దామని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డేటా సోర్స్ని కనెక్ట్ చేస్తాను. నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది. సో ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ లైవ్ డేటా సోర్స్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేస్తాను. దీన్ని కనెక్ట్ చేసి దాంట్లో ఉండే డేటా మొత్తం ఫిల్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ మనం ఎక్సెల్ ఫైల్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి యూజ్ డేటా ఇంటర్ప్రిటర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఇంటూ స్ట్రక్చర్డ్ డేటా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి 3 టేబుల్స్లో ఆర్డర్స్, పీపుల్స్, రిటర్న్స్లో ఆర్డర్స్ టేబుల్స్లో డేటా ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేస్తాను. సో చూడండి, మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసామో ఆర్డర్స్ టేబుల్ని క్యాన్వాస్లోకి, సో ఇక్కడ కనెక్షన్స్ అనేవి బిల్డ్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లైవ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అని వచ్చాయి చూడండి. ట్యాబ్లో ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా లైవ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం కావాలంటే మాన్యువల్గా ఎక్స్ట్రాక్ట్కి చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం అలాగే ఉంచేసి లైవ్ కనెక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఏంది అని చూద్దాము. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే లైవ్ కనెక్షన్లో ఉన్నాము. సో ఇక్కడ వచ్చి 21 ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో మనకు వచ్చి 10,194 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ షీట్లోకి వచ్చేసి ఇక్కడ ఆర్డర్స్ కౌంట్ ఉంది కదా, ఈ ఆర్డర్స్ కౌంట్లో కూడా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది కదా 10,194 రోస్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం కనెక్ట్ చేసిన ఆర్డర్స్ టేబుల్లో 10,194 రోస్ ఉన్నాయి. సేమ్ థింగ్ మనం వచ్చి ఇక్కడికి వచ్చేసి సో దీంట్లో ఈ డేటా సోర్స్లో ఎక్సెల్ షీట్లో చెక్ చేద్దాం. మన దగ్గర డేటా ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ లోకల్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో చూడండి 10,195 అంటే ఫస్ట్ రో వచ్చేసి మనకి ఇవి కాలం హెడర్స్ ఉన్నాయి కాబట్టి సో అది తీసేస్తే 10,194 రోస్. సో కరెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం వర్క్ బుక్లోకి వచ్చేసి సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ డేటా సోర్స్కి ఎక్సెల్ డేటా సోర్స్కి లైవ్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. సో ఏదైనా చేంజెస్ అనేవి ఎక్సెల్ షీట్లో జరిగితే సో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అనేవి ట్యాబ్లెట్ వర్క్ బుక్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో లైవ్ కనెక్షన్ పర్పస్ అదే. వెన్ ది డేటా సోర్స్ ఈజ్ అప్డేటెడ్ డాష్ బోర్డ్ ఆల్సో అప్డేటెడ్. సో ది సేమ్ థింగ్ ఎలా వర్క్ అవుతుందో లేదా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎక్సెల్లోకి వచ్చేసాం కదా, ఎక్సెల్లోకి వచ్చేసి సో కర్సర్ని డ్రాగ్ చేస్తాను. నేను కాలమ్స్ తీయకుండా ఓన్లీ రోస్ వరకు తీసేస్తాను ఫ్రెండ్స్. ఒక 84 1 2 3 4 6 సో 20 రోస్ అనేవి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసేసాను, 20 రోస్ తీసేసాను. ఇక్కడికి వచ్చి సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ వచ్చి చెక్ చేసుకోండి. 10,174 రోస్ ఉన్నాయి. సో ట్యాబ్లెట్ వర్క్ బుక్లో కూడా సేమ్ 10,194 రోస్ ఉన్నాయి కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకా కనెక్షన్ అనేది మనకి రీఫ్రెష్ అవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ మనం సర్వర్స్ కానీ కనెక్ట్ చేస్తుంటే సర్వర్స్ అనేవి లైవ్గా రన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందువల్ల మనకి ఏంటంటే డేటా ఆటోమేటిక్గా లైవ్ కనెక్షన్లో అప్డేట్ అయిపోతుంది. బట్ ఈ ఎక్సెల్ డేటా సోర్స్ అనేది మన లోకల్ సిస్టంలో ఉంది కాబట్టి అది వెంటనే రీఫ్రెష్ కాదు, మనం రీఫ్రెష్ చేస్తేనే రీఫ్రెష్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి డేటా సోర్స్ సెక్షన్లోకి వచ్చేసి డేటా పెన్లో ఇక్కడ డేటా సోర్స్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి ప్రాసెసింగ్ రిక్వెస్ట్ జరుగుతూ ఉంది. సో మనం అక్కడ 20 రోస్ తీసేసాము. 20 రోస్ అనేవి ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో చూడండి 10,174 రోస్ అంటే ఆటోమేటిక్గా మనకి డేటా సోర్స్లో ఏవైతే చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ అనేవి ట్యాబ్లెట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి.
ఇంకొక పాయింట్ ఏంటంటే ట్యాబ్లు డేటా సోర్స్ కనెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే డేటా పేన్లో డేటా సోర్స్ సింబల్ అనేది ఈ విధంగా ప్లేన్ సిలిండర్లో ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ సిలిండర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది ప్లేన్లో వైట్ ప్లేన్లో ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో డబుల్ సిలిండర్స్ వస్తాయి, బట్ లైవ్ కనెక్షన్లో ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ సిలిండర్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి కూడా మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో మన డేటా సోర్స్ అనేది లైవ్లో ఉందా లేకపోతే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో ఉందా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లైవ్ కనెక్షన్ ఫ్రెండ్స్. సో నేనేం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్ కూడా చెక్ చేస్తాను. సో దానికోసం నేను ఇంకొక న్యూ వర్క్ బుక్ తీసుకుంటాను. లెట్స్ ఓపెన్ దట్. ఇంకొక బ్లాంక్ వర్క్ బుక్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ డేటాని కనెక్ట్ చేస్తాను. సో ఎక్సెల్ ఫైలే ఉంది నా దగ్గర, ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా, ఇది తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈసారి. సో ఈ డేటా సోర్స్తో మనం ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సేమ్ లైక్ ఏం చేసామంటే ఆర్డర్స్ టేబుల్ను ట్రాక్ చేసాము, ట్యాబ్లు ఆటోమేటిక్గా లైవ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసింది. సో నేనేం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లోకి చేంజ్ చేసుకుంటాను. సో ఒకసారి చెక్ చేయండి, 140 ఎక్స్ట్రాక్ట్ కనెక్ట్ టైం అంత కింద చెక్ చేయండి ఒకసారి, అంటే 142 జరుగుతుంది. నేనేం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్ అనేది తీసుకున్నాం, అంటే డేటా అనేది ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ జరుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ విల్ కంటైన్ ఆల్ డేటా, అంటే మనకి ఇప్పుడు ఆ డేటా సోర్స్లో ఎంత డేటా అయితే ఉందో సేమ్ డేటా అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ ఎనీ చేంజెస్ అక్కడ జరిగినా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్ ఏం చేస్తుందంటే వీ కెన్ వర్క్ ఇన్ ఆఫ్లైన్. అదేంటంటే డేటా సోర్స్ ట్యాబ్లు అనేది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ మనం వెళ్ళి దాన్ని రీఫ్రెష్ చేసేంత వరకు అది రీఫ్రెష్ అనేది అవ్వదు. సో ఇక్కడికి వచ్చేసి మనం చూడండి, మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం కాబట్టి ఒక డంప్ ఫైల్ అనేది మన లోకల్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్, అది ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనేది. సో ఎర్లియర్ వర్షన్లో అది .tdf ఫైల్గా ఉండేది. సో ఇప్పుడు న్యూ వర్షన్లో అది ఎలా ఉందంటే .hyper ఫైల్గా వచ్చింది. సో దాన్ని కూడా నేను సేవ్ చేసుకుంటాను. వన్స్ మనం సేవ్ చేసుకోగానే ఇప్పుడు మనం ఆటోమేటిక్గా షీట్లోకి వెళ్ళిపోతాం, షీట్లోకి మూవ్ అవుతాం. వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పిన విధంగా. సో ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో ఇక్కడ డబుల్ సిలిండర్ మోడ్ కనిపిస్తుంది చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్. దీన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన డేటా సోర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ మోడ్లో ఉంది అని. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ కౌంట్ చెక్ చేసుకున్నాం అనుకోండి, 10,189 రోస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇప్పుడు ఏమైనా చేంజెస్ అనేవి అక్కడ చేంజ్ అయినా కూడా, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ డేటా సోర్స్లో చేంజ్ అయినా కూడా రిఫ్లెక్ట్ అవ్వవు. మనం 142కి చేసాము, రిఫ్లెక్ట్ అవ్వవు. కావాలంటే చెక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళేసి 10,189 రోస్ ఉన్నాయి ట్యాబ్లూలో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ 10,190 అంటే ఒకటి కాలం హెడర్స్ కాబట్టి 10,189 సరిపోయాయి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 10 రోస్ తీసేస్తాను ఫ్రెండ్స్. సో తీసేసాను. ఇప్పుడు 10,179 రోస్ ఉన్నాయి, దీన్ని సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో చెక్ చేస్తాను. సో ఇక్కడ ఎటువంటి ఇది అనేది జరగలేదు. సో మీరు ఎప్పుడైతే రీఫ్రెష్ క్లిక్ చేసేంత వరకు ఆ డేటా సోర్స్ అనేది రీఫ్రెష్ కాదు ఫ్రెండ్స్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ మోడ్లో అయితే. దానికోసం మనం ఏం చేయాలంటే దాన్ని ఇంకా లేటెస్ట్ డేటా యాడ్ అయ్యింది, సో 142కి మనం ఆఫ్లైన్లోకి వచ్చేసాం, అంటే ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లోకి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు చేంజెస్ జరిగాయి దాంట్లో, కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఆ చేంజెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డేటా అనేది రీఫ్రెష్ చేసుకోవాలి కదా. ఈ యూజ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ అయి ఉంది అంటే అది ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో ఉన్నట్టు.
ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని రిఫ్రెష్ చేసేంత వరకు మనకు డేటా సోర్స్ అనేది అప్డేట్ కాదు. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది ఎక్స్ట్రాక్ట్ విల్ బి రీప్లేస్డ్ డ్యూరింగ్ ది ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్. ఇఫ్ యూ హ్యావ్ మోడిఫైడ్ filters or hidden field since the last extract was taken, you might have data that will be lost during the extract refresh. అంటే ఏంటంటే ఏమైనా చేంజెస్ జరుగుంటే అవి ఆటోమేటిక్గా మీ ట్యాబ్లూ వర్క్ బుక్లో మీకు లాస్ అవుతారు అని చెప్పి ఒక వార్నింగ్ అనేది ఇస్తుంది. డూ యూ విష్ టు కంటిన్యూ? ఎస్. నేనేం చేస్తాను, ఎస్ కొట్టంగానే ఇప్పుడు 10,179 రోజుకి అప్డేట్ అయిపోతుంది. ఓకే, మనం ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లోనే ఉన్నాము, బట్ రిఫ్రెష్ చేసాము. రిఫ్రెష్ చేస్తే మనకి డేటా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. మనం ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో డేటాని ఎలా రిఫ్రెష్ చేసాము, ఇక్కడ డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ రిఫ్రెష్ అని కొట్టాము కదా, ఇక్కడ మనం చేసాము. ఒకవేళ మనం హిస్టరీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఫుడ్ రిఫ్రెష్ ఎప్పుడు జరిగింది అని. ఓకే, 146కి జరిగింది. మనం 142కి ఆఫ్లైన్లోకి వచ్చాము, 146కి మళ్ళీ ఫుడ్ రిఫ్రెష్ జరిగి దాంట్లో ఉండే రోస్ అప్డేట్ అయ్యి 10,179కి వచ్చింది. సో మీరు డేటాని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో ఉన్నప్పుడు మీరు డేటాని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాలంటే ఇది ఒక వే. అండ్ వన్ మోర్ వే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్యాన్వాస్లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి దీన్ని లైవ్లోకి చేంజ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్లోకి చేంజ్ చేసుకోవడం. సో ఈ 2 వేస్లో మనం ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్లో డేటాని రిఫ్రెష్ చేసుకోవచ్చు. బట్ లైవ్ కనెక్షన్లో ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డేటా ఆటోమేటిక్గా రిఫ్రెష్ అనేది అయిపోతుంది. బట్ మనం లోకల్ ఫైల్లో ఎక్సెల్లో కనెక్ట్ అయ్యాం కాబట్టి సో లోకల్ ఫైల్లో మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ యాక్షన్ జరగటం లేదు కాబట్టి మనం ఇక్కడ వచ్చి డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ కొట్టాం. బట్ యాక్చువల్గా అయితే మీరు సర్వర్స్కి కానీ క్లౌడ్కి కానీ అలాంటి వాటికి కనెక్ట్ అయినప్పుడు ఎటువంటి చేంజెస్ అయినా కూడా డేటా ఇంజనీరింగ్ టీమ్ బ్యాక్ ఎండ్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా డేటాబేసెస్లో ఏ చేంజెస్ జరుగుతాయో సేమ్ డేటా అనేది మనకి డాష్ బోర్డ్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ట్యాబ్లూ కనెక్షన్స్ లైవ్ వర్సెస్ ఎక్స్ట్రాక్ట్.